తరగతి చదువుతున్న అమ్మాయిల్ని ఒక ఇద్దరు వ్యక్తులు ట్రాప్ చేసి అమ్మాయిని మందుగుడి సామాన్ని కొనిపెడతామని చెప్పి తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర గురు లాడ్జ్లో అమ్మాయిని అత్యాచారం చేసి మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది. దాని మీద పోలీసు వారు కేసు పెట్టారు. మరి కేసులు పెట్టడం మళ్ళీ బెయిల్ మీద రావడం ఇవన్నీ మామూలే. అలాగే 5:30కి దాటిన తర్వాత మరి వార్డెన్ ఏ రకంగా పంపించారు అనేది కూడా అర్థం కాని విషయం. మరి తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, కానీ పిల్లలందరినీ కూడా వార్డెన్ సంరక్షణలో ఇక్కడ వదిలితే ఆవిడ 5:30 తర్వాత ఎవరు పంపించమన్నారో అనేది కూడా ఆలోచన చేయకుండా పంపించారు. కాబట్టి తక్షణం మరి ఏదైతే ఈ అమ్మాయి మీద అత్యాచారం చేశారో ఆ వ్యక్తుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి వాళ్ళకి మరణశిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ వార్డెన్ 5:30 తర్వాత ఎవరు వచ్చారో ఎవరో తెలియకుండా వాళ్ళతో అమ్మాయిని పంపించినందుకు ఆవిడ యొక్క వార్డెన్ గారిని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ గంజాయిని అరికట్టలేదు, దొంగసారాన్ని అరికట్టలేదు. మన రాజమండ్రి నగరం అంతా కూడా బ్లేడ్ పేర్చి దొంగసారా గంజాయి తోటి పూర్తిగా మన యువకులందరూ కూడా చాలా దారుణంగా తయారయ్యారు. దాన్ని అరికడతామని చెప్పి అరికట్టలేకపోయినటువంటి హోమ్ మినిస్టర్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానీ తక్షణ వాళ్ళ పదవులకి రాజీనామా చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తారు.